ఫ్రెండ్స్, మన దేశంలో పాలిటిక్స్ అనేవి నార్మల్ పాలిటిక్స్ కాదు. క్రికెట్లో ఏ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా సెకండ్ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ చూస్తే ఈ మాట 100% నిజమనిపిస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు T20 ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ 2026 అనేది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 3 months మాత్రమే టైం ఉంది. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఎవరైతే టీంలో సెలెక్ట్ చేసి ఆడుతున్నారు చూసావా, వాళ్ళంతా కూడా ఎంత ఫేవరెటిజం, ఎంత పాలిటిక్స్ అంటే, ఒక చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ తెలుసు గిల్ ఈజ్ ఎ బెస్ట్ బ్యాటర్ ఇన్ వన్ డే కానీ లేదంటే టెస్ట్ మ్యాచెస్లో గిల్ బెస్ట్గా ఆడతాడు. కానీ వేరేస్ కమ్స్ టు ద T20 గిల్ యొక్క యావరేజ్ అనేది చాలా వెరీ లో ఉంటుంది. గిల్ అనే వ్యక్తికి అసలు కన్సిస్టెన్సీ కానీ లేదంటే స్ట్రైక్ రేట్ కానీ T20లో ఉండదు. సో అలాంటి వ్యక్తిని బలవంతంగా తీసుకొచ్చి రుద్దేసి బాగా పెర్ఫామ్ చేస్తున్న T20 స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సంజు శాంసన్ తీసుకెళ్ళి పక్కన పడేశారు. అదొకటే కాదు, అంటే టీంలో వాళ్ళు చేసిన లాట్ ఆఫ్ చేంజెస్. ఇంతకుముందు రింకు సింగ్ ఫినిషర్ ఉండేవాడు. రింకు సింగ్ని తీసుకెళ్ళిపోయి పక్కన పడేసి వేరే వాళ్ళు తీసుకొచ్చి అదే ప్లేస్లో ఆడిస్తున్నారు. ఇప్పుడు ఆఖరికి కనీసం సంజు శాంసన్ ఓపెనర్ తీసినా సరే 5th ప్లేస్లోనో లేకపోతే ఎక్కడన్నా ఆడిస్తారనుకుంటే ఇప్పుడు వికెట్ కీపింగ్ ఆప్షన్ కూడా జితేష్ శర్మ తీసుకొచ్చారు. సో జితేష్ శర్మ ఏ రకంగా ఆడుతుందో మనం చూస్తున్నాం. అంటే టోటల్గా చూస్తే ఎంటైర్ T20కి ఏదైతే టీం సెలెక్ట్ చేస్తున్నా టీం మొత్తం కంప్లీట్గా ఫేవరెటిజం, ఎవరికి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది తప్ప ఎవరైతే బెస్ట్ పెర్ఫామ్ చేసి ఎవరైతే బెస్ట్గా ఆడుతున్నారో వాళ్ళని ఎవరిని కూడా టీంలో ఉంచే పరిస్థితి లేదు. అది నిన్న సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా T20 సెకండ్ మ్యాచ్ చూసిన తర్వాత క్లియర్గా క్రిస్టల్గా వస్తుంది. ఇలాంటి టీం తోటి నాకు తెలిసి వరల్డ్ కప్ గెలవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆఫ్ చేంజెస్. వాళ్ళు ఒక ప్లేస్ అండ్ కాన్స్టెంట్గా ఉండదు. ఒకరిని సెకండ్లో ఆడాల్సిన తీసుకెళ్ళి 5th ఆడిస్తారు, 5th ఆడాల్సిన సెకండ్లో తీసుకెళ్ళి ఆడిస్తారు. అంటే ఒక స్ట్రక్చర్డ్గా ఒక ఆర్గనైజ్డ్గా టీం అయితే ఉండదు. రీషఫ్లింగ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎవరిని ఎందుకు టీంని తీసేస్తారు, ఎవరిని ఎందుకు ఆడిస్తారు అనేది మాత్రం ఎవరికి కూడా క్లారిటీ ఉండదు. నాకు తెలిసి శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ఈ 2025లో వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా పర్ఫెక్ట్గా ఆడిన సందర్భాలు లేవు. కానీ స్టిల్ దే ఆర్ ఓకే విత్ దెమ్. కానీ అదే కాన్స్టెంట్గా ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తున్న సంజు శాంసన్ లాంటి వాళ్ళని, రింకు సింగ్ లాంటి వాళ్ళని, లేదా ఇంకా రిమైనింగ్ ఎవరి ప్లేయర్స్ ఉన్నారో మొత్తం తీసి పక్కన పడేసి వాళ్ళకి ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళని తీసుకొచ్చి టీంలో ఆడిస్తే ఇంకా నాకు తెలిసి ఇండియా టీము ఇంతకంటే బెస్ట్గా ఎలా పెర్ఫామ్ చేస్తుంది. అంటే 200 టార్గెట్ని చేజ్ చేయడం చాలా ఈజీ T20స్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అలాంటిది 200 టార్గెట్ కూడా చేజ్ చేయకుండా ఓడిపోయారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఇలాంటి ఫేవరెటిజం, పాలిటిక్స్ ఉన్న క్రికెట్ ఎన్ని రోజులు నడుస్తుంది ఇండియాలో అని చెప్పేసి.